ఇదేంటిది? నా నంబర్ నుంచి నాకే ఫోన్ వస్తుంది. కొంప తీసి ట్రిప్ అయిపోయిందా ఏంటా? హలో బ్రదర్ నేను చెప్పేది జాగ్రత్త వినండి. కంగారు పడొద్దు, భయపడద్దు. మీ డోర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ చేయదు. మీ డోర్ బయట ఎవరు నిలబడి ఉన్నారు. దయచేసి డోర్ మాత్రం ఓపెన్ చేయద్దు బ్రదర్. నువ్వు డోర్ దగ్గరకు వచ్చి డోర్ ఓపెన్ చేయడానికి చూస్తున్నావు. నిజానికి చెప్పాలంటే నీ వెనకాల ఎవరో నిలబడి ఉన్నారు. అంతరాత్మను కాదు, నేనే దయ్యాన్ని. ఇటు భయంకరమైన పేడకలు వచ్చింది. యేసయ్యా, దేవా స్తోత్రం, అయ్యా మా పాపం క్షమించమని దేవా నీవే నాయన రక్షక ఉందని సహాయం చేసిన రియల్గా జరిగింది అనుకున్నాను బాబు. ఏంటి ఎంత భయంకరమైన పీడకలు వచ్చింది. నా అంతరాత్మ నాతోనే మాట్లాడడం, నేను నిజంగా చాలా భయపడిపోయాను. ఒకటి తెలుసుకున్నాను, ఎందుకంటే 1 వీక్ నుంచి దేవుని స్తుతించట్లేదు, ప్రార్థించట్లేదు, వెంబడించట్లేదు. ఈ పని మీద పడిపోయి నేను చాలా దూరం అయిపోయాను అనమాట. నేను చాలా తెలుసుకున్నాను. నిజంగా దేవా నన్ను కాపాడు, ఆ కలబారిలో నుంచి నన్ను కాపాడి రక్షించినందుకు మీకు వందనాలు ప్రభువా. చాలా చాలా కృతజ్ఞతలు తండ్రి ప్రభువా. నిజంగా ఇటువంటి పీడకల, భయంకరమైన కళ నన్ను వెంటాడింది. నిజంగా చాలా భయపడిపోయాను. అంటే దీని ద్వారా నేను చెప్తున్నాను ఏంటంటే, నాలాగే ఎంతమంది ఒకవేళ ప్రార్థన జీవితంలో వెనకబడిపోయి ఉన్నారో, బైబిల్ జీవితంలో వెనకబడిపోయి ఉన్నారో, వాళ్ళకు కూడా ఇదే మాదిరిగా ఈ యొక్క దురాత్మకలలు, పీడకలలు వెంబడిస్తూ ఉండొచ్చేమో. వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను ఏంటంటే, ఎక్కువ ప్రార్థించండి, ఎక్కువ స్తుతించండి. ఉదాహరణకు నాకు వచ్చిన పీడకలను బట్టి ఈ మాట చెప్పగలుగుతున్నాను అనమాట. సో దయచేసి అందరూ ప్రార్థించండి. వాక్యాన్ని చదివి ప్రతిరోజు నిద్రించినప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా స్తుతించాలి. అన్నం తిన్నా, ఆహారం తిన్నా, మనం ఎక్కడికి బయలుదేరినా ప్రతి దానికి స్తుతించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవునికి. నిద్రించినప్పుడు కూడా ప్రార్థన చేసి మనం పడుకోవాలని నాకు వచ్చిన కల బట్టి నేను ఇంకా తెలుసుకున్నాను అనమాట. ప్రైజ్ లార్డ్.